ఇంతకు ముందు రైతన్నకు పంటల బీమా కట్టాలి అని అంటే కూడా ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాంకు దగ్గరికి వెళితే బ్యాంకులు క్రాప్ లోన్ ఇస్తే ఆ క్రాప్ లోన్ లో బ్యాంకులు 4% 5% రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కట్ చేసుకొని మిగిలిన సొమ్ము ఇచ్చే పరిస్థితి. బ్యాంకులకే పోలేని రైతు క్రాప్ లోన్ తీసుకొని రైతుకైతే ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ఆర్బీకే వ్యవస్థ ద్వారా, ఒక ఈ క్రాప్ ద్వారా, ఈ రోజు ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకు కూడా, ప్రతి ఎకరాకు కూడా, ప్రతి పంటకు కూడా ఈ రోజు రైతన్నకు ఈ రోజు ఇన్సూరెన్స్ అన్నది ఉచిత పంటల బీమా అనేది అందుతా ఉంది అని అంటే అది జరిగింది కూడా కేవలం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇది మన మేనిఫెస్టోలో చెప్పలేదు. మేనిఫెస్టోలో మనం చెప్పకపోయినా కూడా ఈ కార్యక్రమం రైతుల బాగోగుల కోసం మీ బిడ్డ చేశాడు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆర్బీకేలు తీసుకొచ్చాం, దళారీలు లేని వ్యవస్థను తీసుకొచ్చాం. ఆర్బీకేలోనే ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా ఈరోజు పంట కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ధాన్యం సేకరణలో ఏకంగా 64,000 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా చేయించడమే కాకుండా ప్రతి రైతన్నకు ఎంఎస్పి ఖచ్చితంగా రావడమే కాదు, ఎంఎస్పికి మించి ప్రతి రైతన్నకు ఎకరాకు కనీసం 8,000 రూపాయల నుంచి కనీసం 10,000 రూపాయలు అదనంగా ఈరోజు రైతన్నకి ఇస్తా ఉన్నాము. జిఎల్టీ కింద, గన్ని బ్యాగ్స్ కింద, లాజిస్టిక్స్ కింద, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు 8,000 నుంచి 10,000 రూపాయలు ఎంఎస్పికి కొనుగోలు చేయడం కన్నా అదనంగా ధాన్యం సేకరణలో ఈరోజు ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం, గతంలో ఎప్పుడు చూడని విధంగా చేస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎంఎస్పి లేని పంటలకు సైతం అక్షరాల 7,200 కోట్ల రూపాయలతో ఆ ధరలు తగ్గిపోయినప్పుడు ఆ రైతన్నను ఆదుకుంటూ అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పంట నష్టం జరిగితే మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఈ రోజు పంట నష్టం పరిహారం అనేది అందుతా ఉంది అని అంటే అది మొట్టమొదటిసారిగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. 0 వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేస్తే మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 0 వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు కట్టని బకాయిలను సైతం మనం కట్టి మళ్ళీ 0 వడ్డీకే పంట రుణాలు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు కల్పించింది ఎవరు అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను గర్వంగా. మరి అడుగుతా ఉన్నా నేను, మరి రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరము అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబా, రెండు చేతులు పైకెత్తాలా, ఇలా 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 లేక వ్యవసాయానికి అండగా నిలబడిన మీ బిడ్డను అడుగుతా ఉన్నాను, ఇలా ఇలా కాబట్టి బాబు రైతుల విషయంలో వాళ్ళు ఇచ్చేది బోగస్ రిపోర్ట్, మీ జగన్ ఇస్తున్నది ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో మార్పులు కనిపిస్తా ఉన్నాయి. గ్రామాలలో ఎప్పుడు చూడని విధంగా సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. మూడోది కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడు జరగని విధంగా జరుగుతా ఉన్న మార్పును గమనించమని కోరుతా ఉన్నా.
ఏకంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక విప్లవం కనిపిస్తా ఉంది. 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, హాస్పిటళ్లు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం ప్రతి గ్రామంలోనూ మరో 15,000కు పైగా విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. 11,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు గ్రామీణ స్థాయిలో కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పేదవాడికి మంచి చేయడం సాధ్యమేనా అని చెప్పి ఎవరైనా అడిగితే మన ప్రభుత్వం రాకమునుపు ప్రతి చెయ్యి ఇలా లేచి ఇలా 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 అలా అనేది. కానీ మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలో అవును ఇది సాధ్యమే, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండగలుగుతాము అని చెప్పి రుజువు చేస్తూ మీ బిడ్డ అడుగులు వేశాడు. అడుగులు వేసి గ్రామ సచివాలయాలు స్థాపించాడు, వాలంటీర్ల వ్యవస్థ తెప్పించాడు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. బటన్లు నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ పంపించాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు లేవు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,70,000 కోట్ల రూపాయలు ఈ 58 నెలల కాలంలో జరిగింది. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోనే కనిపిస్తా ఉంది. ప్రతి అవ్వ తాత వాళ్ళ చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ చేతిలోనే కనిపిస్తా ఉంది. గతంలో ఏనాడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా కూడా, గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా మన రాష్ట్రంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఒక అమ్మఒడి పథకాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఒక అమ్మఒడి పథకాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 రాష్ట్రంలో ఒక పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన, వసతి దీవెన ఇంతగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఏనాడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, ఆ తల్లుల కష్టాల మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఏనాడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా అయితేనేమి, ఒక 0 వడ్డీ అయితేనేమి, ఈ 2 పథకాల ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా 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 అక్క చెల్లెమ్మలకు చేయూత, అక్క చెల్లెమ్మలకు తోడుగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ, వాళ్లకు తోడుగా ఉంటూ వాళ్ళ కోసం ఒక చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం వంటి పథకాలుతో అండగా నిలిచిన ప్రభుత్వం, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను. ఇవన్నీ కూడా దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో అయినా కూడా, మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతా ఉన్నాయి. ఒక బడి పిల్లల్నే చూడండి,
వారి క్వాలిటీ చదివే వారి భవిష్యత్తును వారి తలరాతలను మారుస్తుంది అని మీ ఇంట ఉన్న నా పిల్లలు మీ ఇంట ఉన్న నా పిల్లల్ని గొప్పగా చదివించాలని నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలకు మేనమామగా వారి చదువులను పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నారు అని అంటే అది మీ బిడ్డ మాత్రమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేను. ఇంతగా ఆ పిల్లల గురించి పట్టించుకొని ఆ పిల్లల చదువుల గురించి పట్టించుకొని ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ తీసుకువస్తూ 3వ తరగతి నుంచే టోఫుల్ తీసుకువస్తూ 6వ తరగతి నుంచి ఆ ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోర్డులతో డిజిటల్ బోధన తీసుకొస్తూ 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు సైతం ఆ పిల్లల చేతుల్లో పెడుతూ ఇంగ్లీష్ మీడియంతో మొదలు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం బడుల రూపురేఖలు మారుస్తూ ఆ బడుల్లో నాడు నేడు ఆ బడుల్లో గోరుముద్ద పిల్లలు స్కూలుకు మొదటి రోజు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుకతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఉంటూ ఆ పిల్లలను పట్టించుకున్న ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. ఇక పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లులకు తోడుగా అండుగా ఉంటూ ఆ పిల్లలు కానీ ఆ పిల్లలు కానీ ఆ తల్లులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరూ ఆ పిల్లల చదువుల కోసం అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో ఆ పిల్లల చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన ఒక వైపున ఇస్తూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికెట్స్ ను మన డిగ్రీలకు అనుసంధానం చేశాం. మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం. ఇలా పిల్లల చదువులపై క్వాలిటీ చదువుల